డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రత్నం. ఈ వీడియోలో మనము క్లాస్ 10th సైన్స్కి సంబంధించి అందులో బయాలజీ చాప్టర్ ఏదైతే ఉందో అవర్ ఎన్విరాన్మెంట్ అనే చాప్టర్ని కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాప్టర్లోకి వెళ్ళిపోదాము. అవర్ ఎన్విరాన్మెంట్. సో ఈ చాప్టర్లో మనము ఎన్విరాన్మెంట్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటాము. అలాగే ఎకోసిస్టమ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, సో దీని గురించి నేర్చుకుంటాము. ఇందులో సబ్ టాపిక్స్ కానీ చూస్తే ఎకోసిస్టమ్, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఫుడ్ చైన్స్ అండ్ వెబ్స్, సో వీటి గురించి కూడా నేర్చుకోబోతున్నాము. సో థర్డ్ వన్ కానీ తీసుకుంటే హౌ డు అవర్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్, మనం చేసే పనులు అనేటివి ఎన్విరాన్మెంట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి సో అనేది నేర్చుకుంటాము. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ఓజోన్ లేయర్ అండ్ హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ డిప్లెక్టెడ్. సో ఓజోన్ లేయర్ ఎలా ఫామ్ అవుతుంది, ఓజోన్ లేయర్కి ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ నేర్చుకోబోతాము. అలాగే మేనేజింగ్ ద గార్బేజ్ వీ ప్రొడ్యూస్, సో వీటన్నిటి గురించి ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాము. ఇంట్రడక్షన్. సో ఎన్విరాన్మెంట్ అంటే ఇంట్రడక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. చూడండి, ఫస్ట్ పాయింట్, ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ అస్ ఈజ్ ఎన్విరాన్మెంట్. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని కూడా మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో సెకండ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇంక్లూడ్స్, అంటే ఎన్విరాన్మెంట్ అనేది బోత్ లివింగ్, సో లివింగ్ వాటి మనం ఏమంటామంటే బయోటిక్, అండ్ నాన్ లివింగ్ అంటే జీవం లేని వస్తువులు అని చెప్తున్నాం అనమాట. సో వాటిని మనం ఏమంటామంటే అబయోటిక్ కాంపోనెంట్స్, అంటే జీవం ఉన్నవి జీవం లేనివి మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఎకోసిస్టమ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి, వాటి కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ పాయింట్ కానీ తీసుకుంటే ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి చూడండి, ఆల్ ద ఇంటరాక్టింగ్ ఆర్గానిజం ఇన్ యాన్ ఏరియా టుగెదర్ విత్ ద నాన్ లివింగ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ టు ఫార్మ్ యాన్ ఎకోసిస్టమ్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో నాన్ లివింగ్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే జీవం లేని వస్తువులు మరియు జీవం ఉన్న జీవులు అన్నీ కలిసి ఎకోసిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఫారెస్ట్, పాండ్ ఎక్సెట్రా, సో ఇవన్నీ కూడా మనము ఎకోసిస్టమ్ కింద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో సెకండ్ వన్ కానీ తీసుకుంటే మనకు టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. సో ఎకోసిస్టమ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మెయిన్గా వచ్చేసరికి మనకు మెయిన్గా రెండు రకాలు ఉన్నాయి అనమాట ఇక్కడ. సో అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే న్యాచురల్ ఎకోసిస్టమ్. న్యాచురల్ అంటే సహజంగా ఉన్న ఎకోసిస్టమ్ను మనం న్యాచురల్ ఎకోసిస్టమ్ అని అంటాము. చూడండి ఇక్కడ, ద ఎకోసిస్టమ్ విత్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇది నేచర్లో సహజంగా ఉంటుందన్నమాట. అలాంటి ఎకోసిస్టమ్ మనం ఏమంటామంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ఫారెస్ట్, లేక్, ఓషియన్, సో ఇవేంటంటే నేచర్లో సహజంగా ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. అంటే ఇది మానవుల చేత నిర్మితమైన ఎకోసిస్టమ్ అని చెప్తాం అనమాట. ఇక్కడ చూడండి, మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ ఆర్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఇది మనుషులు సృష్టించిన ఎకోసిస్టమ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే క్రాప్ ఫీల్డ్, అక్వేరియం, గార్డెన్, సో ఇవన్నీ అంటే అక్వేరియం అంటే చేపలు పెంచే ఒక చిన్న ఏరియాను, అలాగే గార్డెన్ అంటే మొక్కలు పెంచే ఒక ఏరియా. సో ఇవన్నీ ఏంటంటే మనుషులు తయారు చేసుకుంటారు. ఇలాంటి ఎకోసిస్టమ్ మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని చెప్తాం అనమాట. ఓకే, థర్డ్ వన్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది కానీ చూస్తే మెయిన్గా ఇందులో వచ్చరికి టూ టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బయోటిక్ కాంపోనెంట్స్, ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ దిస్ ఎకోసిస్టమ్. సో ఈ ఎకోసిస్టమ్లో ఏంటంటే జీవం ఉన్న ప్రతి జీవి కూడా ఈ ఎకోసిస్టమ్ కిందకి వస్తుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, వీటన్నిటికీ ఏంటంటే జీవం ఉంటుంది. సో జీవం ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ అన్ని కలిసి ఒక ఏరియాలో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు. వీటన్నిటిని కూడా మనం బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్తామన్నమాట. ఓకే, సో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే మెయిన్గా 3 టైప్స్కి మనం కేటగరైజ్ చేయొచ్చు లేదా డివైడ్ చేయొచ్చు అనమాట. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, ఆర్గానిజం దట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్. సో ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేటివి వాటి ఫుడ్ని అవి ఓన్గా తయారు చేసుకుంటున్నాయి. దేని ద్వారా? ఫోటోసింథసిస్, కిరణజన సమయక్రియ ద్వారా వాటికి కావాల్సిన ఫుడ్ని అవి ఓన్గా తయారు చేసుకునే వాటిని మనం ఏమంటామంటే ప్రొడ్యూసర్స్ అని అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ప్లాంట్స్. సో ప్లాంట్స్ అనేటివి ఫోటోసింథసిస్ ద్వారా వాటికి కావాల్సిన ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయి. సో ఇలాంటి వాటిని మనం ఏంటంటే బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ అంటే తయారు చేసిన ఫుడ్ని తీసుకునే వాటిని మనం కన్జ్యూమర్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ ఆల్ ఎనిమల్స్ విచ్ డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ దేర్ ఫుడ్. సో అంటే ఇక్కడ వచ్చేసరికి అన్ని రకాల ఎనిమల్స్ అనేటివి
సో వేటి మీద డిపెండ్స్ అవుతున్నాయి? ప్రొడ్యూసర్స్ మీద. అంటే ఏదైతే ఫుడ్ తయారు చేస్తున్నాయో వాటి మీద ఈ కన్జ్యూమర్స్ అనేటివి డిపెండ్స్ అయ్యి వాటికి కావాల్సిన ఫుడ్ అనేవి ప్రొడ్యూసర్స్ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే లైన్, ఇన్సెక్ట్స్. సో ఇవన్నీ ఏంటంటే వాటికి కావాల్సిన ఫుడ్ని వేరే జంతువుల మీద ఆధారపడి ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, లేదా వాటి నుంచి ఫుడ్ని ఇవి పొందుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏంటంటే కన్జ్యూమర్స్ అని చెప్తామన్నమాట. ఓకే. సో కన్జ్యూమర్స్ మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట, డిఫరెంట్ టైప్స్ అనేటివి. ఇక్కడ చూడండి మీరు చూస్తే కన్జ్యూమర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోవింగ్ కేటగిరీస్ అని చెప్తున్నాం, లేదా ఫాలోవింగ్ గ్రూప్స్ అని చూడొచ్చు. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే అంటే హర్బీవర్స్. సో ప్లాంట్ ఈటర్స్ అంటే ప్లాంట్స్ని లేదా మొక్కల్ని ఏవైతే తింటాయో వాటిని మనం హర్బీవర్స్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే గోట్, డియర్ అంటే మేకలు, అలాగే జింకలు. సో వీటంటే మనం హర్బీవర్స్ అని చెప్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ కానీ తీసుకుంటే కార్నివర్స్, ఫ్లెష్ ఈటర్స్ అంటే మాంసం తినే జంతువులని లేదా జీవాలను మనం ఏమంటామంటే కార్నివర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే లైన్, టైగర్ ఎక్సెట్రా. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, లైన్, టైగర్ ఎక్సెట్రా. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే కార్నివర్స్ అని చెప్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ కానీ తీసుకుంటే ఓమ్నివర్స్ అంటే ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇవి వచ్చేసరికి ప్లాంట్స్ని తింటాయి, అలాగే యానిమల్స్ని తింటాయి. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఓమ్నివర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ వచ్చేసరికి మనం ఆకుకూరలు తింటాం, అలాగే కొన్ని రకాల మొక్కల ఆకులను కూడా తింటాము, అలాగే యానిమల్స్ని కూడా తింటాము. చేప కావచ్చు, మేక కావచ్చు, లేదంటే కోడి కావచ్చు, ఇలాంటి వాటిని తింటాం. కాబట్టి ఇలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళని మనం ఏమంటామంటే ఓమ్నివర్స్ అని చెప్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ డీగాని తీసుకుంటే పారాసైట్స్ లైవ్ ఆన్ ద బాడీ ఆఫ్ హోర్స్ అండ్ టేక్ ఫుడ్ ఫ్రమ్ ఇట్. అంటే ఇవి వేరే జీవుల మీద అంటిపెట్టుకుని ఉండి వాటి నుంచి వాటికి కావాల్సిన ఫుడ్ని ఇవి తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏంటంటే పారాసైట్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైస్, కస్కుట, వీటన్నిటిని మనము ఆ పారాసైట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ డీకంపోజర్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైక్రో ఆర్గానిజమ్స్ దట్ బ్రేక్ డౌన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే చిన్న చిన్న జీవులు, లేదంటే సూక్ష్మ జీవులు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, మన కంటికి కనిపించని జీవులు అనమాట. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ దట్ బ్రేక్ డౌన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. సో అంటే చనిపోయిన డెడ్ బాడీస్ నుంచి ఇవి డీకంపోజ్ చేస్తాయి అనమాట. డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈ రెండింటిని కూడా ఇవి డీకంపోజ్ చేసి సో మట్టిలో కలిసిపోలేక చేస్తాయి. ఇది ఏం చేస్తుందంటే వేరే వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాంటి వాటిని మనం ఏమంటామంటే డీకంపోజర్స్ అంటాం అనమాట. అంటే సో డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి యానిమల్స్ కావచ్చు లేదా ప్లాంట్ కావచ్చు, వాటిని డీకంపోజ్ చేసి వేరే వాటికి ఆహారంగా ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే డీకంపోజర్స్ అని అంటాం. ఓకేనా. ఇవి వాటికి కావాల్సిన ఫుడ్ కూడా సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెడ్ బాడీస్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ బీగాని తీసుకుంటే అబయోటిక్ కాంపోనెంట్స్. ఇప్పుడు దాకా మనము బయోటిక్ కాంపోనెంట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అబయోటిక్ కాంపోనెంట్స్ గురించి చూస్తే చూడండి, ఇక్కడ నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ యాన్ ఎకోసిస్టమ్. అంటే ఎకోసిస్టంలో నాన్ లివింగ్ అంటే జీవం లేని వస్తువులన్నింటినీ కూడా మనం ఏం చెప్తామంటే నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ యాన్ ఎకోసిస్టమ్. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే అబయోటిక్ కాంపోనెంట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే వాటర్, ఎయిర్, సాయిల్, టెంపరేచర్, లైట్. సో ఇవన్నీ ఏంటంటే జీవం ఉండదు, వీటికి అంటే ప్రాణం అనేది ఉండదు. ఓకే. కానీ ఇవి ప్రతి ఎకోసిస్టంలో అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే అబయోటిక్ కాంపోనెంట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఫోర్త్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఫుడ్ చైన్స్ అండ్ వెబ్స్. సో ఇందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ఫుడ్ చైన్. చూడండి, ఇక్కడ ఫుడ్ చైన్కి డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కన్జ్యూమింగ్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎనర్జీ. సో అంటే ఇక్కడ ఒక లీనియర్లో ఒక సీక్వెన్స్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, ఇన్ ఫారెస్ట్లో వచ్చేసరికి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలను ఏం తింటున్నాయి, జింకలు తింటాయి, జింకల్ని పులులు తింటాయి. సో ఇదేంటంటే ఒక లీనియర్లో ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలాంటి వ్యవస్థను మనం ఏమంటామంటే ఫుడ్ చైన్ అని చెప్తున్నాం అనమాట. చూడండి, ఏ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కన్జ్యూమింగ్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎనర్జీ. అంటే ఎనర్జీ కోసం ఒక జీవి వచ్చేసరికి ఇంకొక జీవి మీద ఆధారపడే ఈ వ్యవస్థను మనం ఏమంటామంటే ఫుడ్ చైన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్, డీర్, టైగర్. సో ఇక్కడ గ్రాస్ ఉంది. సో ఈ గ్రాస్ని డియర్స్ అంటే జింకలు తింటాయి, జింకలు ఏమిటంటే టైగర్ తింటాయి. ఇదంటే ఒక సీక్వెన్స్, ఒక లీనియర్గా మనం చూస్తాం అనమాట. ఓకే. ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యాబిటేట్ ఫుడ్ చైన్స్ ఆర్ టూ టైప్స్. సో ఇక్కడ వాటి యొక్క హ్యాబిచువేషన్ బేస్ చేసుకొని ఫుడ్ చైన్స్ మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ అంటున్నాము. టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ అంటే ఇది ఎక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇట్ ఈస్ ద ఫుడ్ చైన్ ప్రజెంట్ ఆన్ ల్యాండ్. సో ఇది ఎక్కడ మనం ఎక్కడ చూస్తామంటే భూమి మీద చూస్తాం అనమాట ఇలాంటి ఫుడ్ చైన్ని. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాంట్స్ని వచ్చేసరికి డీర్ తింటుంది, డీర్ని పులి తింటుంది. సో ఇది మనం ఒక భూమి మీద మాత్రం చూస్తాం అనమాట. జనరల్గా అడవులలో సో ఇలాంటి వ్యవస్థ మనకి ఉంటుందన్నమాట. ఇలాంటి వ్యవస్థను మనం ఏమంటామంటే టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ అని అంటాము.
నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆక్వాటిక్ ఫుడ్ చైన్, అంటే నీటి లోపల జరిగే ఫుడ్ చైన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఫుడ్ చైన్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ వాటర్ బాడీస్. సో నీటిలో జరిగే ఫుడ్ చైన్ వ్యవస్థను మనం చూడొచ్చు అనమాట. ఓకే, నీటిలో మనం చూస్తే ఇక్కడ చూడండి ప్లాంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి వాటర్లో. సో వాటర్లో ఈ చిన్న చిన్న ప్లాంట్స్ని ఏం తింటాయంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్, అంటే చిన్న చిన్న పురుగులు అవి తింటూ ఉంటాయి. ఈ పురుగులను చేపలు తింటాయి, చేపలని కొంగలు తింటాయి. సో ఇదేంటంటే వాటర్ బాడీలో ఉన్న ఫుడ్ చైన్ కింద మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఆక్వాటిక్ ఫుడ్ చైన్ అని చెప్తాను అనమాట. ఓకే, సో దీని వచ్చేసరికి భూమి మీద జరిగే ఫుడ్ చైన్ అంటాము, దీన్ని ఆక్వాటిక్ అంటే నీటిలో జరిగే ఫుడ్ చైన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ బీగాని మీరు అబ్జర్వ్ చేస్తే ఫుడ్ వెబ్. సో ఫుడ్ వెబ్ అంటే ఏంటి చూడండి, ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ చైన్స్ ఇన్ ఎన్ ఎకో సిస్టమ్ ఆర్ కాల్డ్ ఫుడ్ వెబ్. ఓకేనా, అంటే ఇక్కడ ఎకో సిస్టంలో ఫుడ్ చైన్స్లో వచ్చేసరికి డిఫరెంట్ ఫుడ్ చైన్స్ అంటే మొత్తం ఇంటర్మిక్సింగ్ అయి ఉండటాన్ని మనం ఏమంటామంటే ఫుడ్ వెబ్ కింద మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఈ ప్లాంట్స్ని మనం ఏమేమి తినొచ్చు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సెక్ట్స్ తింటాయి, ఇన్సెక్ట్స్ని చేపలు తింటాయి, చేపలని కొంగలు తింటాయి, కొంగల్ని టైగర్, అంటే ఇక్కడ టైగర్ అంటే మనకు పులులు కావచ్చు లేదంటే సింహాలు కావచ్చు, వీటిని తింటాయి. అలాగే ఇదే ప్లాంట్స్ని ఇక్కడ మీరు తీసుకుంటే గ్రాస్ కానీ తీసుకుంటే చూడండి ఇక్కడ, సో ఈ గ్రాస్ వచ్చేసరికి ఇన్సెక్ట్స్ తింటాయి. సో ఇన్సెక్ట్స్ని కప్పలు తింటాయి, అలాగే ఈ కప్పల్ని గ్రద్దలు తింటాయి. ఓకేనా, డిఫరెంట్ ఫుడ్ చైన్స్ అన్నీ కలిసి ఒక ఎకో సిస్టమ్ కానీ ఫామ్ చేస్తే దాన్ని మనం ఏంటంటే ఫుడ్ వెబ్ అని అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ ఎకో సిస్టమ్ విత్ మల్టిపుల్ ఫుడ్ చైన్స్. సో ఫారెస్ట్లో కానీ చూసుకుంటే మల్టిపుల్ ఫుడ్ చైన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ట్రోపిక్ లెవెల్స్ అంటే ఏంటి చూడండి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ త్రూ వేరియస్ స్టెప్స్ ఆర్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్లో ఫుడ్ లేదా ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఫుడ్ లేదా ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఇన్ ఫుడ్ చైన్లో. దాన్ని మనం ఏమంటామంటే ట్రోపిక్ లెవెల్స్ అంటాం. సో దీన్ని ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ అని చెప్పొచ్చు, దీన్ని సెకండ్ ట్రోపిక్ లెవెల్ అని చెప్పొచ్చు, దీన్ని థర్డ్ ట్రోపిక్ లెవెల్, దీన్ని ఫోర్త్ ట్రోపిక్ లెవెల్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే సన్లైట్ను ఉపయోగించుకొని, అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఎనర్జీని లేదా ఫుడ్ని తయారు చేసుకుంటాయి. ఈ తయారు చేసుకున్న ఈ ఫుడ్ని ఏమి తింటున్నాయి అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ కన్జ్యూమర్స్ని టెర్షరీ కన్జ్యూమర్స్ అనేటివి తీసుకుంటూ ఉంటాయి అనమాట. అంటే ఈ ఫుడ్ ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం ఏంటంటే ట్రోపిక్ లెవెల్స్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో. సో ఈ ట్రోపిక్ లెవెల్స్లో ఎనర్జీ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎనర్జీ ఫ్లో రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్. ఇక్కడ ఎనర్జీ అనేది ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రోపిక్ లెవెల్కి ఏమవుతుందంటే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎనర్జీ ఫ్లో అని చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఎనర్జీ ఫ్లో ప్యాటర్న్ కానీ చూస్తే చూడండి, ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ అనేటివి ఎనర్జీని తయారు చేసే ఫుడ్ని తయారు చేసుకుంటాయి. తయారు చేసుకున్న ఈ ఫుడ్ని అవి ఉపయోగించుకొని రిమైనింగ్ ఫుడ్ మొత్తం దేనికి ఉపయోగపడుతుందంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేటివి తీసుకుంటాయి అనమాట. ఇక్కడ చూడండి సన్లైట్ ఉంది. సో సన్లైట్ ద్వారా ప్రొడ్యూసర్స్ అనేటివి ఫుడ్ని తయారు చేసుకున్న ఈ ఫుడ్ని ఏమి తింటాయంటే, లేదంటే ఈ ప్రొడ్యూసర్స్ని ఎవరు తింటారంటే హర్బీవర్స్ తింటారు, అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ని ఎవరు తింటారంటే కార్నివర్స్, అంటే సెకండరీ కన్జ్యూమర్స్ అని చెప్తాము. సో ఓకేనా, కార్నివర్స్ ఏదంటే టాప్ కన్జ్యూమర్స్, అంటే టెర్షరీ కన్జ్యూమర్స్. అంటే ఇక్కడ ఫుడ్ అనేది లేదా ఫుడ్ ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం అంటే ఎనర్జీ ఫ్లో. ఈ ఫుడ్ ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఏమైనా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎనర్జీ ఫ్లో అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటాయి, ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ కన్జ్యూమర్స్ తింటాయి, సెకండరీ కన్జ్యూమర్స్ని టెర్షరీ కన్జ్యూమర్స్. సో ఈ విధంగా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే ఎనర్జీ ఫ్లో అని చెప్తున్నాము. ఓకే, ఎనర్జీ ఫ్లోలో ఇక్కడ మనం కొన్ని రకాల పాయింట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఈజ్ యూనిడైరెక్షనల్. సో ఇక్కడ వచ్చేసరికి యూనిడైరెక్షనల్ అంటే ఒక డైరెక్షన్లో మాత్రమే ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి ఒక డైరెక్షన్లో మాత్రం ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, గ్రీన్ ప్లాంట్స్ క్యాప్చర్ 1% ఆఫ్ సన్లైట్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఫుడ్ ఎనర్జీ. సో మనకి గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్స్ అంటాము. సో ఇవి సన్లైట్ని 1% మాత్రమే ఉపయోగించుకుంటాయి. ఓకేనా, దాన్ని ఫుడ్గా లేదంటే ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, 10% లా అని చెప్తున్నాము. ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్. సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 10%
ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి. ద రిమైనింగ్ 90% ఎనర్జీ యూజ్డ్ ఇన్ లైఫ్ ప్రాసెస్. సో ఇక్కడ 10% యూజ్ అయింది కదా, 90% వచ్చేసరికి రిమైనింగ్ పనుల కోసం ఉపయోగపడుతుంది అనమాట. అందులో ఏమేమి చూడొచ్చు మనం అంటే డైజెషన్, గ్రోత్, రీప్రొడక్షన్ ఎక్సెట్రా. సో ఈ పనులన్నీ జరగాలంటే రిమైనింగ్ 90% ఎనర్జీ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, బై ప్రెజెంట్ ఇన్ ద ట్రోపిక్ లెవెల్. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. డ్యూ టు దిస్ గ్రాడ్యువల్ డిక్రీజింగ్ ఇన్ ద ఎనర్జీ ఫుడ్ చైన్స్ కంటైన్స్ 3 to 4 లెవెల్స్ ఓన్లీ. సో ఈ విధంగా ఎనర్జీ ఫ్లో అనేది అంటే ఎనర్జీ బాటమ్ నుంచి టాప్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ఎనర్జీ ఫ్లో అనేది తగ్గుతూ ఉంది కదా. సో అందువల్ల మనకి ఓన్లీ 3-4 ట్రోపిక్ లెవెల్స్ మాత్రమే ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 ట్రోపిక్ లెవెల్ టు నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్? సో ఇక్కడ ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 90%. సో మీ ఆన్సర్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ఆర్ బయోమ్యాగ్నిఫికేషన్. సో బయోమ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, లేదంటే బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద ఇంక్రీస్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ దే మూవ్ అప్ ద ఫుడ్ చైన్. సో అంటే ఇక్కడ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అంటే కెమికల్స్ అనేటివి, ఫుడ్ చైన్లో కెమికల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడం, వాటి యొక్క గాఢత పెరగడాన్ని మనం ఏమంటామంటే బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ఆర్ బయోమ్యాగ్నిఫికేషన్ అంటాము. సో ఆ కెమికల్స్ ఏ విధంగా ఫుడ్ చైన్లో పెరుగుతూ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ లైక్ పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్, పొల్యూటెంట్స్. సో ఇవేంటంటే ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకొక ఎనర్జీ లెవెల్కి ఇవి మ్యాగ్నిఫికేషన్ ఒక ఫ్లో ద్వారా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి అంటే ప్రొడ్యూసర్స్ అనేటివి కెమికల్స్ కలపడం వల్ల ఆ కెమికల్స్ ఒక జీవి తింటే ఆ జీవి నుంచి ఇంకొక జీవి, ఆ జీవి నుంచి ఇంకొక జీవికి ఇలాగ ట్రాన్స్మిట్ అయ్యే ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ లేదా బయోమ్యాగ్నిఫికేషన్ అని చెప్పొచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. పెస్టిసైడ్స్ ఆర్ స్ప్రేడ్ ఆన్ క్రాప్స్. సో క్రాప్స్ మీద మనం పెస్టిసైడ్ కానీ స్ప్రే చేసామనుకో పంటల మీద, సో పంటలు ఏం చేస్తాయి, ఇన్సెక్ట్స్ అబ్జర్వ్ పెస్టిసైడ్స్. ఇక్కడ వచ్చేసరికి ఇన్సెక్ట్స్ అంటే చిన్న చిన్న కీటకాలు అనేటివి లేదంటే మొక్కలు అనేటివి ఆ పెస్టిసైడ్స్ రసాయనాలు లేదా మందులు లేదా ఎరువులు అంటాం కదా, సో వాటిని తీసుకుంటాయి అనమాట. ఇక్కడ మీరు థర్డ్ వన్ కానీ చూస్తే ఫ్రాగ్స్ ఈట్ కంటామినేటెడ్ ఇన్సెక్ట్స్. సో ఇక్కడ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ని తీసుకున్నప్పుడు ఆ ఇన్సెక్ట్స్ని కానీ ఫ్రాగ్స్ తింటాయి అనమాట. ఈ ఫ్రాగ్స్ని ఏ తింటాయి, బర్డ్స్ తింటాయి. ఓకే, చూడండి, బర్డ్స్ ఈట్ కంటామినేటెడ్ ఫ్రాగ్స్. కంటామినేటెడ్ ఫ్రాగ్స్ వచ్చేసరికి బర్డ్స్ తింటాయి. ఈ బర్డ్స్ని హ్యూమన్ ఈట్ కంటామినేటెడ్ బర్డ్స్ ఆర్ ఫిషెస్. సో మనుషులు అనేవాళ్ళు ఈ కంటామినేటెడ్ బర్డ్ లేదా ఫిష్ని తింటారనమాట. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇంక్రీజ్ ఎట్ ఈచ్ లెవెల్ ఆఫ్ ద ఫుడ్ చైన్. ఈ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అంటే కెమికల్స్ ఏదైతే ఉన్నాయో వీటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి కెమికల్స్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్మిట్ అయ్యే ఈ ప్రాసెస్ని మనం ఏం చెప్తామంటే బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ఆర్ బయోమ్యాగ్నిఫికేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో థర్డ్ వన్ ఈస్ ఓజోన్ లేయర్ అండ్ హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ డిఫ్లెక్టెడ్. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ఓజోన్ లేయర్. ఇక్కడ మనం ఓజోన్ లేయర్ గురించి నేర్చుకుందాము. చూడండి, ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ఓజోన్ లేయర్. సో ఇక్కడ ఓజోన్ లేయర్ గురించి మనం కొన్ని పాయింట్స్ చూద్దాము. అందులో ఫస్ట్ పాయింట్ కానీ తీసుకుంటే ఓజోన్ లేయర్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ బ్లాంకెట్ అరౌండ్ ద ఎర్త్. సో భూమి చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్గా మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంటుందంటే విచ్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద హార్మ్ఫుల్ యువీ రేడియేషన్. సో అంటే ఇది యువీ రేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రమ్ సన్లైట్ నుంచి వచ్చే యువీ రేషన్ మొత్తం కూడా ఇది ప్రొటెక్టివ్ లేయర్గా ఉన్న ఈ ఓజోన్ లేయర్ అనేది ఏమవుతుందంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, దస్ ప్రొటెక్టింగ్ లివింగ్ బీయింగ్స్ ఫ్రమ్ మెనీ హెల్త్ హజార్డ్స్. అంటే భయంకరమైన లేదంటే కొన్ని రకాల వ్యాధుల నుంచి ఈ ఓజోన్ లేయర్ అనేది మనుషులని లేదా యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందులో కొన్ని రకాల డిసీజ్ కానీ తీసుకుంటే స్కిన్ క్యాన్సర్, అలాగే క్యాట్రాక్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్ ఎక్కువగా చనిపోవడం, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అంటే ప్లాంట్స్ ఎక్కువగా యూవీ రేస్ డైరెక్ట్గా పడడం వల్ల ఏమవుతుంటే అవి చనిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, సో వీటన్నిటి నుంచి కూడా మనకు ఓజోన్ లేయర్ ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుందన్నమాట. ఇందులో మన సెకండ్ పాయింట్ కానీ అబ్జర్వ్ చేస్తే ఓజోన్ లేయర్ ఈజ్ ప్రజెంట్ ఎట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో ఇది పై భాగంలో ఎక్కువగా ఉంటుందని మనకు, అంటే అది ఏ స్పియర్లో ఉందంటే స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోన్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఏ డెడ్లీ పాయిజన్ ఎట్ గ్రౌండ్ లెవెల్. సో గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి ఇది చాలా పాయిజనస్, ఇది హైయర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఇది ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్స్. ఓజోన్ మాలిక్యూల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే హై ఎనర్జీ యూవీ రేడియేషన్ బ్రేక్ డౌన్ ద O2 మాలిక్యూల్స్ ఇంటూ ఫ్రీ ఆక్సిజన్ ఆటమ్స్.
సో ఇక్కడ వచ్చేసరికి యూవీ రేస్ అనేటివి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి రాడికల్స్గా కన్వర్ట్ చేస్తాయి, అంటే ఫ్రీ ఆటమ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ రెండింటిగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, యూవీ రేస్ అనేటివి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. దీస్ ఆక్సిజన్ ఆటమ్స్ దెన్ కంబైన్ విత్ ఆక్సిజన్ మాలిక్యూల్ టు ఫార్మ్ ఓజోన్ మాలిక్యూల్. సో ఈ ఆక్సిజన్ ఆటమ్స్ అనేటివి మళ్ళీ దేంతో కంబైన్ అవుతున్న ఆక్సిజన్ మాలిక్యూల్తో కంబైన్ మనకి ఓజోన్ మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది, అంటే O2+O. సో ఇదేమవుతుంది, O3గా కన్వర్ట్ అవుతుంది. O3నే మనం ఏమంటామంటే ఓజోన్. ఓకేనా, సో ఓజోన్ కెమికల్ ఫార్ములా ఏంటంటే O3. డిఫ్లెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్, అంటే ఓజోన్ లేయర్ తగ్గుదల లేదంటే తరుగుదల అనేది స్టార్ట్ అయిపోయింది. దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ద అమౌంట్ ఆఫ్ ఓజోన్ ఇన్ ద అట్మాస్ఫియర్ బిగన్ టు డ్రాప్ షార్ప్లీ ఇన్ 1980s. సో 1980sలోనే ఓజోన్ లేయర్ తరుగుదల అనేది అట్మాస్ఫియర్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. 1980sలోనే తగ్గడం అనేది గమనించారు అనమాట సైంటిస్టులు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. దిస్ డిక్రీజ్ హ్యాస్ బీన్ లింక్ టు సింథటిక్ కెమికల్స్. సో ఈ డిక్రీజ్ అనేది దేనివల్ల స్టార్ట్ అయిందంటే, సింథటిక్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోరోఫ్లోరోకార్బన్స్ విచ్ ఆర్ యూజ్ టు రిఫ్రిజరెంట్స్ అండ్ ఇన్ ఫైర్ ఎగ్జిస్టర్స్. అంటే ఫైర్ ఎగ్జిస్టర్లో ఎక్కువగా మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇవి సింథటిక్ కెమికల్స్ కింద మనం చెప్తాము. ఈ అట్మాస్ఫియర్కి రిలీజ్ అయినప్పుడు ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో థర్డ్ పాయింట్ కానీ చూస్తే చూడండి, ఇక్కడ ఇన్ 1987 ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. సో దాని సక్సెస్ వల్ల ఏమంటే, సో ఇక్కడ క్లోరోఫ్లోరో ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయడం లేదంటే వాటిని కంప్లీట్గా తగ్గించడం అనేది మనకి 1986 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ఇట్ ఈస్ నౌ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ టు మేక్ CFC ఫ్రీ రిఫ్రిజిరేటర్ త్రూఅవుట్ ద వరల్డ్. అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ లేని రిఫ్రిజిరేటర్ తయారు చేయాలని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ కానీ చూస్తే, ఇందులో మేనేజింగ్ ద గార్బేజ్ వీ ప్రొడ్యూస్. అంటే మనం తయారు చేసే వేస్టేజ్ని మనం ఎలా తగ్గించుకోవాలి లేదా ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్ కానీ తీసుకుంటే మీరు చూడండి, గార్బేజ్ డిస్పోజల్. సో ఇక్కడ గార్బేజ్ డిస్పోజల్ అంటే చెత్త పారవేయడం అని అంటాం కదా. సో మనం ఎలాగ దీన్ని మనం డిస్పోజ్ చేయాలి అనేది ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇంప్రూవ్మెంట్స్ ఇన్ లైఫ్ స్టైల్స్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ అక్యుములేషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్. అంటే మన జీవన విధానంలో మార్పులకు రావడం వల్ల ఈ వేస్టేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉందని చెప్తున్నారు అనమాట. ఓకే, వీటిలో రకాలుగా మనం తీసుకుంటే చూడండి, టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ గార్బేజ్, అంటే వేస్ట్లో ఎక్కువ ఎలాంటి మెటీరియల్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, అందులో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ బయోడిగ్రేడబుల్. సో బయోడిగ్రేడబుల్ గార్బేజ్ కానీ తీసుకుంటే చూడండి, సబ్స్టెన్స్ విచ్ కెన్ బి డీకంపోజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ బయోడిగ్రేడబుల్ వేస్టేజ్ అంటాము. మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఈజీగా వీటిని కానీ డీకంపోజ్ కానీ చేయగలిగితే అలాంటి మెటీరియల్ని మనం ఏమంటామంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ లేదా బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఫ్రూట్స్, వెజిటేబుల్ పీల్స్, కాటన్, జూట్, డగ్, పేపర్ ఎక్సెట్రా ఇవన్నీ ఏంటంటే భూమిలో ఈజీగా కలిసిపోతాయి. భూమిలో ఏగానవి అంటే భూమి మీద పడేయగానే ఏంటంటే కొన్ని రోజులకు కుళ్ళిపోయి డీకంపోజ్ అవుతాయి అనమాట. సో ఇలాంటి మెటీరియల్ మనం ఏమంటామంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని మనం చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ మనం మీరు అబ్జర్వ్ చేస్తే, నాన్ బయోడిగ్రేడబుల్ ద సబ్స్టెన్సెస్ విచ్ కెనాట్ బి డీకంపోజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టేజెస్ అని చెప్తున్నాం. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ డీకంపోజ్ చేయలేకపోతే అలాంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, పాలిథిన్, మెటల్స్, సింథటిక్ ఫైబర్స్, రేడియో యాక్టివ్ వేస్టేజ్, పెస్టిసైడ్స్. సో ఇవేంటంటే భూమి మీద పడాయిగానే అవి డీకంపోజ్ కావన్నమాట, ఎక్కువ రోజులు అలానే ఉంటాయి అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ గ్రేడబుల్ సబ్స్టెన్స్ అని చెప్తాము. ఇలాంటి వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ ఏదంటే బ్యాక్టీరియా కావచ్చు, చిన్న చిన్న క్రిములు కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వాటిని డీకంపోజ్ చేయలేవు. ఓకేనా, సో వాటిలో మెయిన్గా ప్లాస్టిక్ ఉంది, అలాగే పాలిథిన్ ఉంది, మెటల్స్ ఉన్నాయి, సింథటిక్ ఫైబర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కువ రోజులు భూమిలో అలానే ఉండిపోతాయి అనమాట. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి కొన్ని రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేసి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటిని డీకంపోజ్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ రిలీజ్ చేసే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో మైక్రో ఆర్గానిజం ద్వారా అవి అన్ని రకాల మెటీరియల్ని డీకంపోజ్ చేయలేవు అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ B1 కానీ తీసుకుంటే మెథడ్స్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్. అంటే వేస్ట్ పదార్థాలు మనం ఎలా డిస్పోజ్ చేసుకోవాలి, వాటిలో రకాలు ఏంటి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి అనేది కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే బయోగ్యాస్ ప్లాంట్. బయోగ్యాస్ ప్లాంట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, బయోడిగ్రేడబుల్ వేస్ట్ కెన్ బి యూజ్డ్ ఇన్ బయోగ్యాస్ ప్లాంట్ టు ప్రొడ్యూస్ బయోగ్యాస్ అండ్ మాన్యూర్.
అంటే ఇక్కడ బయోడిగ్రేడబుల్ వేస్టేజ్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని మనం బయోగ్యాస్ ప్లాంట్లో బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి లేదంటే మాన్యూర్ తయారు చేయడానికి మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. వేస్ట్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ని ఉపయోగించి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ కానీ తీసుకుంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో ఇక్కడ చూడండి, ద డ్రైన్ వాటర్ కెన్ బి క్లీన్డ్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ బిఫోర్ యాడింగ్ టు ద రివర్స్. అంటే రివర్స్లోకి మనం వేస్ట్ వాటర్ని పంపించకుండా వాటిని మనం క్లీన్ చేసి లేదా ప్యూరిఫై చేసి తర్వాత రివర్లోకి మనం పంపించాలని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కానీ తీసుకుంటే ల్యాండ్ ఫిల్లింగ్స్. సో ల్యాండ్ ఫిల్లింగ్స్ అంటే చూడండి, ద వేస్టెస్ ఆర్ బర్రీడ్ ఇన్ లో లయింగ్ ఏరియాస్ అండ్ ఆర్ కంపాక్టెడ్ బై రోలింగ్ విత్ బుల్డోజర్స్. అంటే వేస్ట్ మెటీరియల్ మనము భూమి లోపల పాతిపెట్టి వాటిని బుల్డోజర్ ద్వారా పూర్తిగా పూడ్చిపెట్టే విధానాన్ని మనం ఏంటంటే ల్యాండ్ ఫిల్లింగ్ అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ కంపోస్టింగ్. సో కంపోస్టింగ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఆర్గానిక్ వేస్టేజ్ ఆర్ ఫిల్డ్ ఇన్ ఏ కంపోస్ట్ పిట్ అండ్ కవర్ విత్ ఏ లేయర్ ఆఫ్ సాయిల్. అంటే ఇక్కడ మనకు ఆర్గానిక్ వేస్ట్ అంటే చెత్త కావచ్చు, కూరగాయల వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనము కంపోస్ట్ పిట్ అలాగే ఒక గుంత తీసి లేదంటే ఒక గుంతలాగా వీటిని తయారు చేసుకొని సో వాటిలో మనం ఈ ఆర్గానిక్ వేస్ట్ మొత్తం పెట్టేసి వాటిని సాయిల్తో మనం ఏం చేయాలంటే కవర్ చేయాలని చెప్తున్నాడు. ఆఫ్టర్ అబౌట్ 3 months గార్బేజ్ చేంజెస్ ఇంటూ మాన్యూర్. ఒక 3 months తర్వాత ఏమవుతుందంటే ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆర్గానిక్ వేస్టేజ్ మొత్తం కూడా మనకి మాన్యూర్గా అంటే చెత్తగా తయారవుతుంది. లేదంటే మాన్యూర్ అంటే మనం పేడ అంటాం కదా, సో అలాగే తయారైపోతూ ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం పొలంలో ఉపయోగించుకోవచ్చు ఎరువులుగా. ఓకే, ఆర్గానిక్ ఏమంటామంటే ఆర్గానిక్ ఫెస్టిసైడ్స్ కింద మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ రీసైక్లింగ్. రీసైక్లింగ్ అంటే చూడండి, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్ ఆర్ రీసైకిల్ టు మేక్ న్యూ ఐటమ్స్. సో ఇక్కడ వచ్చేసరికి నాన్ బయోడిగ్రేడబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో ఒకసారి యూజ్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ మనం రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త వస్తువులు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ప్లాస్టిక్ ఉంది, సో ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వాటిని కంపెనీకి పంపించేసి మళ్ళీ వాటిని మనం వేరే వస్తువులాగా లేదా టాయ్స్ లాగా బొమ్మలాగా వాటిని మనం తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా న్యూ ఐటెంగా నాన్ బయోడిగ్రేడబుల్ వస్తువులను వేస్ట్ చేసుకుని ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే రీసైక్లింగ్ అంటాము. రీయూజ్ అంటే ఒక వస్తువును మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళా ఉపయోగించుకునే విధానాన్ని మనం అంటే రీయూజ్ అని అంటాం. చూడండి, ఇట్ ఈజ్ ఏ కన్వెన్షనల్ టెక్నిక్ టు యూజ్ ఐటమ్ అగైన్, అండ్ ఐటమ్ ఈజ్ అగైన్. సో ఒక వస్తువును మళ్ళీ ఉపయోగించుకునే ప్రాసెస్ని మనం ఏమంటామంటే రీయూజ్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే న్యూస్ పేపర్ ఫర్ మేకింగ్ ఎన్వలప్ కవర్స్. సో న్యూస్ పేపర్స్ని మనం ఎన్వలప్ కవర్స్గా యూజ్ చేసుకోవచ్చు, ఇలాగే చెప్తున్నాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు వరకు మీరు వీడియో చూశారు, మీకు కానీ నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.